నమస్కారం, డిఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఎర్రకోట పేలుళ్ల కేసులో పురోగతి, ఎంబీబీఎస్ విద్యార్థిని పట్టుకున్న ఎన్ఐఏ. ఏపీ పరిశ్రమల రూపురేఖలు మారుతున్నాయి, సిఐఐ భాగస్వామి సదస్సులో సీఎం చంద్రబాబు. ఏరియా ఆసుపత్రిలో దారుణం, వైద్యం ప్రకటించి 15 మంది చిన్నారులకు తీవ్ర అస్వస్థత. వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లిపై కేసు నమోదు, మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారని ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే, దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో ఈ వారం జరిగిన కారు పేలుడు కేసు దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కీలక పురోగతి సాధించింది. ఈ ఘటనతో సంబంధం ఉందన్న ఆరోపణలపై ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతున్న నిసార్ ఆలం అనే విద్యార్థిని అరెస్ట్ చేసింది. పశ్చిమ బెంగాల్ పోలీసులతో కలిసి నిర్వహించిన జాయింట్ ఆపరేషన్లో నార్త్ దినాజ్పూర్ జిల్లాలోని దల్ఖోలాలో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు ఇవాళ ఉదయం అధికారులు ధృవీకరించారు. నిసార్ ఆలం కుటుంబం పంజాబ్లోని లూధియాన్లో స్థిరపడింది. అయితే వారి స్వగ్రామం దల్ఖోలాలోని కోనల్ గ్రామం. ఇటీవల ఓ కుటుంబ ఫంక్షన్ కోసం తల్లి సోదరితో కలిసి అతడు ఇక్కడికి వచ్చాడు. నిందితుడి మొబైల్ టవర్ లొకేషన్ ఆధారంగా అతడి కదలికలను గుర్తించిన ఎన్ఐఏ బృందం శుక్రవారం దల్ఖోలా చేరుకుని అతన్ని అరెస్ట్ చేసింది. అనంతరం స్థానిక ఇస్లాంపూర్ పోలీస్ స్టేషన్కు, ఆ తర్వాత సిలిగురికి తరలించింది. అతన్ని ట్రాన్సిట్ రిమాండ్పై ఢిల్లీకి తరలించే అవకాశం ఉంది. ఈ అరెస్టుపై స్థానిక గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిసార్ ఆలం చాలా మంచివాడని, మృదు స్వభావి అని, అతనికి ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉందని తాము ఊహించలేదని మీడియాకు తెలిపారు. ఇదిలా ఉంటే ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుళ్లలో 13 మంది మరణించగా డజన్ల కొద్దీ ప్రజలు గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో అల్ ఫలాహ్ యూనివర్సిటీపై ఎన్ఐఏ అధికారులు దృష్టి సారించారు. జైషే మహమ్మద్ టెర్రర్ మ్యాడ్యూల్ నడుపుతున్నారనే అనుమానంతో ఇప్పటికే డాక్టర్ ముజ్మిల్ షకీల్, డాక్టర్ షహీన్ షాహిద్, డాక్టర్ ఉమర్ మహమ్మద్ అనే 3 డాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా యూనివర్సిటీలో దాదాపు 52 మందిని ప్రశ్నించారు. రేమాండ్ గ్రూప్ దేశ ఏరోస్పేస్ రక్షణ అవసరాలను తీర్చేలా పరికరాలు తయారు చేయడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇవాళ సిఐఐ భాగస్వామి సదస్సు 2వ రోజు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో రేమాండ్ గ్రూప్ ప్రాజెక్టులకు వర్చువల్ గా సీఎం శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగించారు. రాప్తాడ్లో 497 కోట్ల వ్యయంతో సిల్వర్ స్పార్క్ అపరెల్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్ ఏర్పాటు చేస్తున్నారని వివరించారు. అనంతరం జిల్లా గుడిపల్లిలో 441 కోట్లతో ఆటో కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ను కియాకు దగ్గరలోనే ఏర్పాటు చేయబోతున్నారని వెల్లడించారు. అనంతపురం జిల్లా టేకులోడ్ వద్ద 262 కోట్లతో ఏరోస్పేస్ పరికరాల తయారీ యూనిట్ను కూడా రేమాండ్ కంపెనీ ఏర్పాటు చేస్తోందని స్పష్టం చేశారు. మొత్తంగా 1201 కోట్ల పెట్టుబడితో 3 వేర్వేరు పరిశ్రమల ద్వారా 6500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయని సీఎం ఉద్ఘాటించారు. Honorable Minister of Industries and Commerce, Sri T.J. Bharat Garu, Managing Director, Raymond Group, Sri Gautam Meni Garu, Independent Director, Raymond Group, Narsimhamurthy Garu, Head Corporate Development, Raymond Group, Jatin Kannan Garu, and invitees and friends. Good morning to all of you. Today we are having 3 important MOUs now, inauguration, foundation laying now today. Raymond's Group, they are starting 3 projects. Investment about 1201 crores. The first project including an apparel manufacturing park in Raptadu for an investment of 497.67 crores. The employment that will be created is 1,575 jobs.
A high job manufacturing sector will only create an employment for more such textile industries to invest here. Always Raymond is known for that. The second product is an auto component manufacturing plant in Gudipalli in Anantapur district for an investment of 441 crores, creating 4,096 jobs. Already Kia Motor. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ ఉదయం మాగంటి సునీత నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలిశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేసిన తీరును ఈ సందర్భంగా కేటీఆర్ అభినందించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని కేటీఆర్ ధైర్యం చెప్పారు. సునీత్తో పాటు వారి పిల్లలను కూడా ప్రశంసించారు. అనంతరం ఆయన బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటల కాకముందే కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులపై దాడులకు దిగారు. మా హయాంలో ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత మా నాయకులు కార్యకర్తలు ఇలా హద్దులు దాటి ఏనాడైనా దాడులు చేశారా? నిన్న కారు గుర్తును అవహేళన చేశారు. మేము 7 ఉప ఎన్నికల్లో, 2 కార్పొరేషన్ ఎన్నికల్లో, జిల్లా పరిషత్ ఎన్నికల్లో గెలిచాం. కానీ విర్రవేగలేదని, కాంగ్రెస్ పార్టీ నేతల్లా చిల్లరగా ప్రవర్తించలేదని కేటీఆర్ గుర్తు చేశారు. అలాగే ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగానే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నాది. మా కార్యకర్తల మీద దాడి చేసిన వారిని వదిలిపెట్టే సమస్య లేదంటూ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అట్లాగే నేను ఇంకొక మాట కూడా ఇస్తా ఉన్నా, ఎన్నికల ముందు చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నా. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ కార్యకర్తకి ఏం జరిగినా కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నాది, పార్టీది. వదిలిపెట్టే సమస్య లేదు. ఒక ఎన్నికల్లో గెలవచ్చు, ఒక ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలొచ్చు, కానీ కార్యకర్తల విషయంలో మాత్రం ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా, ఎక్కడ ఎవరికి ఏ చిన్న నొప్పి కలిగినా తప్పకుండా ఇదే రకంగా వాళ్ళ ఇంటి ముందుకు వస్తాం. అర్ధగంటలో వస్తా అని చెప్పినా ఇలా వచ్చినాం. రేపు కూడా ఇట్లే ఉంటాం. మంగళవారం నాడు జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం కూడా. ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు కాకముందే మా పార్టీ కార్యకర్తలు, నాయకుల మీద ఇవాళ గూండాయిజానికి, రౌడీయిజానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే దిగజారుడు రాజకీయాలు చేస్తుందో, నేను ఒకటే చెప్తా ఉన్నా. 10 ఏళ్లు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. ఎన్నడన్నా ఈ రోజు ఇక్కడ మా సోదరుడు రాకేష్ క్రిస్టోఫర్ గారి మీద జరిగిన దాడి జరిగినట్టుగా ఒక ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎక్కడన్నా మా ప్రభుత్వ హయాంలో మా కార్యకర్తలు గాని, మా పార్టీ నాయకులు గాని హద్దులు దాటి ఈ రకంగా ప్రవర్తించారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆంధ్రప్రదేశ్ను ఇన్నోవేషన్ల హబ్గా, దేశానికి టెక్ రాజధానిగా తీర్చిదిద్దామని రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త అన్నదే తమ ప్రభుత్వ దార్శనికత అని ఆయన పేర్కొన్నారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఆర్ఆర్పీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రాష్ట్రంలో 10,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిందని తెలిపారు. సిఐ పార్ట్నర్షిప్ సమిట్లో RTIH1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ అంశంపై జరిగిన సదస్సులో లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2029 నాటికి రాష్ట్రాన్ని ఇన్నోవేషన్ ఆధారిత వ్యవస్థగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. దీని ద్వారా 20,000కు పైగా స్టార్టప్లు, 1,00,000 ఉద్యోగాలు సృష్టించడమే ధ్యేయమని వివరించారు. Thank you so much, Mr. Bhaskar. Now I request Honorable Minister, Mr. Nara Lokesh, to kindly address the gathering. Now that Bhaskar ji has set the context, I don't think I have much to say then. From Andhra Pradesh's perspective, we are a late entrant into electronics manufacturing ecosystem. Between 14 and 19, we've had our first shot at it, and the ecosystem outside Tirupati Airport, if you look at EMC1, EMC2 was our first attempt. Last 5 years, we've had a sort of a speed breaker. It's merely a bump, but now we've reactivated our entire approach to attract our partners, of course, who are sitting on the dais and who are off the dais, to come reinvest and re-engage with our state. As the minister in charge of attracting investments in the electronics sectors, our approach is a bit different. I call it the importance of a vertical and horizontal integration. Now, what do I mean by vertical? It's about getting each and every component manufacturer of your ecosystem into a cluster. I don't necessarily agree in our
countries up. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ హిల్ కాలనీలోని కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రిలో వైద్యం వికటించింది. ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న 15 మంది చిన్నారులు ఒక్కసారిగా ఆసుపత్రికి గురయ్యారు. ఇంజెక్షన్ వికటించడంతోనే పిల్లలకు వాంతులు, విరేచనాలు, చలి, జ్వరం వంటి లక్షణాలు కనిపించాయని చిన్నారుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి పిల్లల పరిస్థితి విషమించడంతో ఆసుపత్రి సిబ్బంది వారిని అత్యవసరంగా ఐసీయూకి తరలించారు. ప్రస్తుతం చిన్నారులకు చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో ఆసుపత్రిలో తీవ్ర ఆందోళన నెలకొంది. తల్లిదండ్రులు ఆసుపత్రి నిర్లక్ష్యానికి కారణంగా పేర్కొంటూ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాకింగ్ కలకలం సృష్టించింది. హైకోర్టు వెబ్సైట్లో ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా సైట్లో అంతరాయం ఏర్పడింది. హైకోర్టు సైట్లో ఏకంగా బెట్టింగ్ సైట్ ప్రత్యక్షమైంది. వెంటనే హైకోర్టు రిజిస్ట్రార్ సిబ్బంది ఈ విషయం పోలీసులకు తెలియజేశారు. హైదరాబాద్ సైబర్ అభియోగాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. హ్యాకర్లు ఎలా యాక్సెస్ చేశారు, సర్వర్లో ఏదైనా లోపాలున్నాయా అన్న కోణంలో విచారణ జరుగుతోంది. ఈ ఘటనతో కొద్దిసేపు హైకోర్టు వెబ్సైట్ సేవలు అంతరాయం చెందగా ఆర్డర్ కాపీలు కేసు వివరాలు తెరవడంలో అవాంతరాలు ఎదురయ్యాయి. సిస్టమ్ సెక్యూరిటీని బలోపేతం చేయడానికి టెక్నికల్ టీమ్స్ చర్యలు ప్రారంభించాయి. ఈ హ్యాకింగ్ కేసు ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది. రైతుల కష్టాలను తీర్చాల్సిన ప్రభుత్వ కార్యాలయాలు ఇప్పుడు అవినీతికి నిలయాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా తహసీల్దార్ కార్యాలయాల్లో లంచం ఇస్తేనే పని అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఈ పరిస్థితికి ప్రత్యక్ష సాక్ష్యం మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. అవును, తమ కష్టానికి తగ్గ ఫలితం కోసం, ప్రభుత్వ సాయం కోసం కార్యాలయాలకు వెళ్తున్న రైతులకు అక్కడ అధికారుల రూపంలో కొత్త కష్టం ఎదురవుతోంది. లంచం ఇవ్వకపోతే మీ పని జరగదంటూ అధికారులు తెగేసి చెప్తున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం కొమ్ములవంచ గ్రామానికి చెందిన రైతు మల్లయ్యకు ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. పంట రుణం కోసం తహసీల్దార్ కార్యాలయంలో పోలియో పహానీ కోసం దరఖాస్తు చేసుకున్న మల్లయ్య పహానీ తీసుకోవడానికి కార్యాలయానికి వెళ్లారు. అక్కడ రికార్డ్ అసిస్టెంట్ మల్లయ్యను ఆపారు. పహానీ సిద్ధంగా ఉందని, అయితే తమ ఖర్చుల నిమిత్తం 4,000 ఇవ్వాలని ఆ రికార్డ్ అసిస్టెంట్ డిమాండ్ చేశారు. కష్టాల్లో ఉన్న మల్లయ్య తన దగ్గర అంత డబ్బు లేదని, ₹1 కూడా లేదని దయచూపాలని వేడుకున్నారు. కానీ ఆ అధికారి కరగలేదు. డబ్బులు ఇస్తేనే పహానీ ఇస్తాం, లేదంటే లేదు అని రైతుకు స్పష్టంగా చెప్పి పంపేశారు. వ్యవసాయానికి సంబంధించి చిన్న పత్రం కావాలన్నా పేద రైతు ₹1,000 లంచం ఇవ్వాలా? పై అధికారుల పర్యవేక్షణ కొరబడిందా? తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఆ రైతుకు న్యాయం చేయాలని, అవినీతికి పాల్పడిన అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేదు ఇచ్చి తీసుకోపోమని వాళ్ళ గుంజాల పెట్టు. నువ్వు ఆడగా నాకే నువ్వు నాకు పగగాదు లేదు శత్రువు కాదు. నేను ఎందుకు మాట అంటే నేనే వెదవని అనుకుంటావా? ఇక నేనే నువ్వు సార్ నీకు ఈ విషయం కూడా ఇంతకుముందు చెప్పినా 2 days వరకు ముచ్చట చెప్తానన్న కూడా చెప్తా, అది కూడా చెప్తా. నీ చెప్తా నీ మంచి కోసం నాకేం రాదని ఇప్పుడు కూడా చెప్తాను. నీ మంచి కోసం చెప్తానని నన్ను అపార్థం చేసుకుంటా. నువ్వు ఏం చెప్పాలి? లాస్ట్ విషయం నీ ఉద్యోగం కాపాడుకోమని చెప్పాను. ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పాను? నీ కొట్టాను నీ కొట్టాను, నీ కొట్టాను నీ కొట్టాను. ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పాను? నీ కొట్టాను నీ కొట్టాను. నువ్వు ఒక మాట కాదు ఉన్నాను. నీ ఏ పూజ ప్రమాణం చెప్తా. నువ్వు నీకు నాకు బాగా నువ్వు చెప్తున్నా ఒక మాట. ఒక సామాన్య పరిస్థితి ఏం సార్ ఇది? కనీసం అట్లా మా తమ్ముని పేరు అని చెప్తాను. ఇతర తమ్ముని పేరు చెప్పినప్పుడు అక్కడ చెప్పిన ఆమె చెప్పిన నువ్వున్నావు, సార్ ఉన్నాడు, నువ్వున్నావు, సార్ అప్పుడు చెప్తాడు, గుర్తుకోపోయినావు. భలే మాట్లాడతారు. అది ఏదో మాట్లాడాలి, ఏమనలేదు. నేనే నాకు దాపమని చెప్పి సలువు మల్లయ్య, నాది కొమలవంచ. పోలియో పానీల గురించి గత 4 రోజుల కింద అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకుంటే ఫోన్ చేసిండ్రు. ఫోన్ చేసి పోలియో పానీ రెడీ అయితే తీసుకుపోదురా అంటే ఈ రోజు వచ్చినాక ప్రింటర్ ఖరాబ్ అయింది, పేపర్ బయట తీసుకోమంటే బయటకు పోయి తీసుకున్న తర్వాత ఇలా సంతకం పెట్టండి రిజిస్టర్ అంటే రిజిస్టర్ సంతకం పెట్టినా.
కొట్టినాక డీటీ సార్ ఏమైనా ఖర్చులకు డబ్బులు లేవా అన్నాడు. సార్ నా దగ్గర రూపాయలు లేదు సార్ అంటే చూడ ఇవ్వాలి కదా అందరు ఇస్తారు కదా అన్నాడు. లేదు సార్. కోల్కతా నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన బరా బజార్లో ఉదయం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఉదయం 5 గంటల ప్రాంతంలో 17 ఎడ్జ్ల స్ట్రీట్లోని ఒక ఎలక్ట్రికల్ గూడ్స్ దుకాణం 2వ అంతస్తులో మంటలు చెలరేగాయి. భారీ మంటలు దాటికి భవనం మొత్తం కాలిపోయింది. షాపులోని లోపల భారీ పరిమాణంలో ఎలక్ట్రికల్ వస్తువులు నిల్వ ఉండడంతో అవి ఒకదాని తర్వాత ఒకటి పెద్ద శబ్దంతో పేలాయి. మంటలు పక్కనే ఉన్న భవనానికి కూడా వ్యాపించాయి. ఈ ప్రాంతంలోని దుకాణాలన్నీ విద్యుత్ వస్తువులకు సంబంధించినవి కావడంతో మంటలను అదుపులోకి తీసుకురావడం అగ్నిమాపక సిబ్బందికి పెద్ద సవాల్గా మారింది. సిలిండర్లు కూడా పేలుతున్నట్టు తెలుస్తోంది. మంటలు భారీగా ఉండడంతో మొత్తం 17 ఇంజన్లతో అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఎలక్ట్రిక్ వస్తువులు ఉండడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతుండగా ఆర్పడం కష్టంగా మారింది. మొదట మంటలు వ్యాపించిన భవనం వద్దకు చేరుకోవడం సిబ్బంది సవాల్గా మారింది. స్ట్రీట్కు 2 వైపుల నుంచి నీటిని చల్లుతూ పక్కనే ఉన్న భవనాలకు మంటలు పెద్దగా వ్యాప్తి చెందకుండా సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో జరిగిన ఆస్తి నష్టం భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రకాశం జిల్లా దర్శి వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. అయితే ఈ ర్యాలీకి అనుమతి తీసుకోలేదు. దీంతో పోలీసులు సీరియస్ అయ్యారు. బూచేపల్లి శివప్రసాద్తో పాటు మరో 30 మంది వైసీపీ కార్యకర్తలపైన కేసులు నమోదు చేశారు. ర్యాలీకి అనుమతులు లేనందున కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. దర్శిలో శాంతి భద్రతల దృష్ట్యా ర్యాలీలు, నిరసనలు, ధర్నాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని అన్ని పార్టీలకు సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ సహాయ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి వై సతీష్ కుమార్ మృతి కేసు కీలక మలుపు తిరిగింది. ఆయన మరణాన్ని అనుమానాస్పద మృతిగా కాకుండా హత్యగా నిర్ధారించిన రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల పరకామణిలో డాలర్ల చోరీ కేసులో నిందితులే ఈ హత్యకు పాల్పడినట్లు మృతిని బంధువులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అనంతపురం జిల్లా గుత్తి జీఆర్పీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రస్తుతం గుంతకల్లు రైల్వే సీఐగా పనిచేస్తున్న సతీష్ కుమార్ గతంలో టీటీడీ ఏబీఎస్ఓగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో పరకామణిలో జరిగిన డాలర్ల చోరీ కేసులో ఈయనే ప్రధాన ఫిర్యాదుదారుగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి తిరుపతిలో సిఐడి విచారణకు హాజరయ్యేందుకు గురువారం అర్ధరాత్రి ఆయన గుంతకల్ నుంచి రైల్లో బయలుదేరారు. అయితే శుక్రవారం ఉదయం తాడిపత్రి మండలం కోమల్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాల పక్కన ఆయన విగతజీవిగా కనిపించారు. ఇదే కేసులో ఇప్పటికే ఈ నెల 6న ఒకసారి సిఐడి విచారణకు హాజరైన ఆయన రెండోసారి విచారణకు వెళ్తుండగా ఈ దారుణం చోటు చేసుకోవడం పలు అనుమానాలకు దారితీసింది. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు హత్య కోణంలో దర్యాప్తును ప్రారంభించారు.
తెలుగు రాష్ట్రాల్లో సినీ ప్రియులకు సుపరిచితమైన పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ కేసులో తెలంగాణ పోలీసులు కీలక పురోగతి సాధించారు. వెబ్సైట్ ప్రధాన నిర్వాహకుడిగా భావిస్తున్న ఇమ్మడి రవిని హైదరాబాద్లోని కూకట్పల్లిలో అదుపులోకి తీసుకున్నారు. గతంలో పోలీసులకే సవాల్ విసిరిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇప్పుడు అరెస్టు కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కరేబియన్ దీవుల నుంచి ఈ వెబ్సైట్ను నిర్వహిస్తున్న రవి శుక్రవారం ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పక్కా ప్రణాళికతో నిఘా పెట్టి అతన్ని అరెస్ట్ చేశారు. తెలుగు సినీ నిర్మాతల సంఘం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. విచారణలో భాగంగా రవికి చెందిన బ్యాంక్ ఖాతాలో ఉన్న సుమారు 3 కోట్లను ఫ్రీజ్ చేసినట్టు తెలుస్తోంది. గతంలో తమను పట్టుకోవాలని ప్రయత్నిస్తే యూజర్ల డేటాను లీక్ చేస్తామంటూ ఐబొమ్మ నిర్వాహకులు పోలీసులకే బహిరంగ హెచ్చరికలు జారీ చేశారు. దమ్ముంటే పట్టుకోండి అంటూ సవాల్ చేయడంతో ఈ కేసును పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. సినీ పరిశ్రమ నష్టాలకు తాము కారణం కాదని, హీరోల భారీ పారితోషికాలే కారణమని ఐబొమ్మ గతంలో ఓ ప్రకటనలో ఆరోపించింది. ఈ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.